మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జెడ్ బజార్ యొక్క యాడ్ ఫండ్ ఏ విధంగా చేసుకోవాలి, ఐడి యాక్టివేషన్ కోసం. ఐడి యాక్టివేషన్ చేసుకోవడానికి యాడ్ ఫండ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ జెడ్ బజార్ మెంబర్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి మంచి వీడియోస్ చేస్తా. ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా. అయితే ముందుగా జెడ్ బజార్ కొంచెం క్లుప్తంగా చెప్తా. జెడ్ పే వాళ్ళు మనకి జెడ్ బజార్ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళు 3 ప్రొడక్ట్స్ ఇస్తామని చెప్పారు. జెడ్ బజార్, జెడ్ ప్రో క్లాసెస్, జెడ్ పే. జెడ్ పేలో రీఛార్జెస్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. సర్వీసెస్ కొత్తగా 4 సర్వీసులు కూడా రాబోతూ ఉన్నాయి. దాని గురించి తర్వాత వీడియోలో చెప్తా. అయితే ఈ వీడియోలో ప్రధానమైనటువంటి సారాంశం ఏంటంటే, మనం యాక్టివ్ చేసుకోవటం కోసం 4 రకాలైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి. ఆ ప్యాకేజీల్లో మనకి నచ్చినటువంటి ప్యాకేజ్ ఏ విధంగా చేసుకోవాలి, యాడ్ ఫండ్ ఏ విధంగా చేసుకోవాలి, ముందుగా అవన్నీ కూడా చెప్తాను. రిజిస్టర్ చేసుకున్న తర్వాత జెడ్ బజార్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. క్లియర్గా నేను మీకు చెప్తాను చూడండి. నేను 1599 పెట్టి ఐడి యాక్టివేట్ చేసుకోవాలనుకోండి. 1599 రూపీస్ క్లిక్ అమౌంట్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ చూడండి, ఈ ఐ అగ్రీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఐ అగ్రీ పైన క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత పే విత్ రేజర్ పే అని ఉంది. 1599లోకి వెళ్ళిపోండి. ఆ తర్వాత రేజర్ పేమెంట్ గేట్వే అనేది తీసుకెళ్తుంది. ఫోన్పేనా, గూగుల్ పేలు ఇవన్నీ చూపిస్తుంది. లేదా ఇంకొకటి చూపిస్తా, పే విత్ గెట్ ఈపే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి పే పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మాత్రమే చెప్తానండి. పే యూజింగ్ పేమెంట్ గేట్వే అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ క్యూఆర్ అనే ఆప్షన్ ఉంది. పేమెంట్ గేట్వేలో ఓపెన్ అయిన తర్వాత స్కాన్ క్యూఆర్ అనే లాస్ట్ ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి ఈ క్యూఆర్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇది మినిమైజ్ చేసుకొని ఫోన్పే ఉంటే ఫోన్పే ఎంటర్ చేసుకోండి. ఫోన్పే ఓపెన్ చేసి ఫోన్పే ద్వారా మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత డన్ అని క్లిక్ చేయకండి. ఇమీడియట్గా ఏదైతే జెడ్ బజార్ యాప్ మినిమైజ్ చేసి ఉందో ఇక్కడ క్యూఆర్ కోడ్ దగ్గర దాని దగ్గరకు వచ్చేసేయండి. తర్వాత పేమెంట్ అయిపోతుంది. ఇప్పుడు పేమెంట్ ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. నేను ఫండ్ వ్యాలెట్లోకి అయితే ఫండ్ యాడ్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. 1621 అంటే కొద్దిగా ఎక్కువ అనమాట. 1599 మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి కేవైసీ కంప్లీట్ చేసుకోవాలన్నా ఏది కావాలన్నా ఒక 12 రూపీస్ అదనంగా కావాలి కాబట్టి నేను కొంచెం అదనంగా యాడ్ చేసుకున్నాను. 1621 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను ప్రోడక్ట్ పర్చేజ్ చేసి యాక్టివేషన్ చేసుకోవాలి. దానికోసం మై బిజినెస్ అని ఉంది కదా, బిజినెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకంటే ఇక్కడ యాక్టివేషన్ అండ్ అప్డేషన్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన ప్యాకేజీలు. జెడ్ బజార్ ఈ బుక్ వచ్చేసరికి 599 రూపీస్, ఇది ప్రైమ్ ప్యాకేజీ. లేదా న్యూట్రోషధి డెటాక్స్ టీ అనమాట. మంచిగా మనకి డెటాక్స్ టీ యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఈ బుక్ బండిల్ ఉంది. లేదా ప్రోడక్ట్ మీకు ఇంటికి రావాలి అంటే నేను ఈ 1599 పర్చేజ్ చేస్తున్నాను. చూడండి, యూజర్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. నేను నా యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత నా పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత పేమెంట్ మెథడ్ ఫండ్ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత ప్రొసీడ్ టు పే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 4 డిజిట్ పిన్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. 4 డిజిట్ పిన్ ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే చూసుకోవచ్చు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అనేది నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. స్క్రీన్ షాట్ తీసుకున్నాను. పర్చేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1621 నుంచి 22 రూపీస్ మాత్రం నాకు ఉందన్నమాట. ఇప్పుడు బిజినెస్లోకి వెళ్తే షాప్లోకి వెళ్ళి నేను చేసినటువంటి ఏదైతే ఉందో న్యూట్రోషధి దాని కంప్లీట్ ఆర్డర్ స్టేటస్ ఇవన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. 1599 అయితే
కంప్లీట్ అయిపోయింది. ఆర్డర్ అయితే నా ఆర్డర్ కంప్లీట్ చేసేసాను అనమాట. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఐడి అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. 1599 రూపీస్ పెట్టి ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఇమీడియట్గా పర్చేజ్ చేయండి. దాని ద్వారా మీకు బెనిఫిట్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ ప్లాన్ ఏంటి, దాని యొక్క వివరాలు ఏంటి, మొత్తం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంటే కొత్తగా వచ్చినటువంటి ప్లాన్లో మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు కొత్త పీడిఎఫ్లో. థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.